మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల్ని కాపాడుకునేందుకు క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. ఆదిలాబాద్ లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థుల్ని అయోధ్య, కర్ణాటక, మహారాష్ట్ర క్యాంపులకు తరలిస్తున్నాయి. మంచిర్యాల నుంచి 20 మంది బీజేపీ నేతలు మహారాష్ట్రకు వెళ్లారు. బీఆర్ఎస్ 12 మంది అభ్యర్థుల్ని కర్ణాటకకు పంపించింది. ఇక రేపు ఫలితాలు వస్తాయి. అయితే ఈ లోపే అన్ని పార్టీలు తమ అభ్యర్థుల్ని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నాయి. 16న క్యాంపుల నుంచి నేతలు తిరిగి జిల్లాలకు రానున్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగరటం ఖాయమంటున్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. 36 మంది అభ్యర్థుల్ని ఆయన అయోధ్యకి తరలించారు. నిన్న జరిగినటువంటి పోలింగ్ స్టేషన్లకు మేము వెళ్ళినప్పుడు ప్రజల ముఖాలలో వారు చిరునవ్వుతో మాతో మాట్లాడినటువంటి మాటలు తీరే. ఈసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తున్నాం. పట్టణాల అభివృద్ధి కేవలం మోడీ గారితోనే సాధ్యమవుతుంది, భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుంది అని ప్రజలు బలంగా నమ్మి భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో మున్సిపాలిటీని గెలవబోతా ఉన్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగరేస్తున్నాం.